చాలా బోరింగ్ వీడియో అండి. బ్యాంకాక్ మనం తెలియదండి అన్బాక్స్ చేయడానికి. బ్యాంకాక్ లో నుంచి తెచ్చిన గిఫ్ట్స్ అన్బాక్స్ చేసిద్దాం. గిఫ్ట్స్ అంటూ ఏం లేదు, కావాల్సిన కొన్ని ఎసెన్షియల్స్. మీకు అందరికి గుర్తుంటే మేదాన్ష్ అరౌండ్ 6 months ఉన్నప్పుడు మేము వెళ్ళాము. సో అప్పుడు ఎక్కువ షాపింగ్ చేయడం కుదరలేదు. సింపుల్గా లైక్ బర్త్డేకి వెళ్ళినందుకు అలా సింపుల్గా తిరిగేసి ఎంజాయ్ చేసి వచ్చేసాం పిల్లలతో. సో దిస్ టైమ్ ఇట్స్ గోనా బి కొంచెం స్పెషల్గా జరిగింది. ఎందుకంటే యాక్చువల్ ప్లాన్ వాజ్ లైక్ క్రేజీ కపుల్స్ అందరం కలిసి వెళ్తాము అని చెప్పి. అనుకోకుండా మేఘ్నాక వాళ్ళకి సమ్ మెడికల్ ఎమర్జెన్సీ వల్ల వాళ్ళు రాలేకపోయారు. సో మేము యాజ్ ఆన్ ప్లాన్కి స్టిక్ అయ్యి, ఎందుకంటే విచ్ ఇస్ లైక్ టికెట్స్ నాన్ రిఫండబుల్ ఉండే, రూమ్స్ అని నాన్ రిఫండబుల్ ఉండే. సో అవి వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం వెళ్ళకపోయినా అవి వేస్ట్, మనకి రిటర్న్ అనేది రాదు. సో లేదంటే మేము పోస్ట్పోన్ చేసుకుని ఉండేవాళ్ళం అందరం కలిసి వెళ్ళాలనిసిన ప్లాన్లో. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇంకా మేము విష్ణు వాళ్ళు వెళ్ళి ట్రిప్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ అక్కడి నుంచి కొన్ని షాపింగ్ చేశాను. లైక్ మన కోసం కంటే లైక్ మన సరౌండింగ్స్ వాళ్ళ కోసమే మనం ఆబ్వియస్లీ అక్కడి నుంచి గిఫ్ట్స్ చేయాలనుకుంటాం కాబట్టి ఐ గాట్ ఫ్యూ గిఫ్ట్స్. అండ్ హర్ని కోసం కొన్ని, మీరాజ్ కోసం కొన్ని, శివ కోసం కొన్ని, అండ్ నా కోసం కూడా కొన్ని తెచ్చుకున్నాను గైస్. అవి కాకుండా మన క్లోజ్ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చాము. సో దిస్ ఇస్ all about Bangkok, Thailand gifts unboxing. So it's gonna be కొంచెం లాంగ్ ఉండబోతుంది, బట్ యూ విల్ హ్యావ్ ఫన్. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకైతే చాలా 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 బాగుంటుంది. మేము ఆల్మోస్ట్ నేనే నియర్ టు ఒక 7-8 times వెళ్ళిపోయినట్టున్నా. హరిని 3 times, మేఘాన్ష్ 2 times. సో మా ఆయన అయితే ఇంకా చెప్పక్కర్లేదు. నెక్స్ట్ ఇంకే కంట్రీకి వెళ్ళాలో చూడాలి. సో ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ దిస్ యాపిల్ ఐప్యాడ్. సో మన దగ్గర కూడా దొరుకుతాయి, కానీ కాస్ట్ వైజ్ కంపేర్ చేస్తే కొంచెం తక్కువకి అక్కడ దొరుకుతాయి. యాక్చువల్లీ మేము ఇక్కడ కొన్న ఐప్యాడ్ని రీప్లేస్ చేద్దామని చూసాం, బికాజ్ అది ఛార్జ్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అంత టైం దొరకట్లేదు, అది మళ్ళీ మొత్తం సెట్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడ రీప్లేస్ చేసుకున్నామని చెప్పి కొత్త ఐప్యాడ్ అయితే తీసుకున్నారు. ఇది హరిణి కోసం కాదు, యాక్చువల్లీ మేధాంష్ కోసం బ్లూ కలర్ ట్రై చేసాము, ఎల్లో కలర్ ట్రై చేసాం, బ్లూ కలర్ ట్రై చేసాం, కానీ అక్కడ ఆప్షన్ దొరకలేదని చెప్పి ఇంకా ఎండెడ్ అప్ విత్ దిస్ పింక్ కలర్. ఇప్పుడు హరినికి ఇవ్వను, దీనికి ఒకటి ఏమంటారు కవర్ వేసేసి మేధాంష్కి వాడుకోవడానికి ఇస్తాను. కానీ ఇది మొత్తానికి నాకంటే మా ఆయన చెప్పారు. పిల్లలు యూజ్ చేసుకుంటారు ఐప్యాడ్. నేను హౌస్ ఆఫ్ షీ కోసం అన్ని చెక్ చేసుకోవాలి. నీ ఫోన్ అంటే కదా, నీ ఫోన్ వాడు, పాత ఫోన్ వాడు. సో ఇదే ఎక్కువ కాస్ట్లీయెస్ట్ది మేము అక్కడ కొన్నది. దాని తర్వాత ఫస్ట్ కాస్ట్లీవి చూపించేస్తాం. దాని తర్వాత మనమంతా రోడ్ సైడ్ షాపింగ్ రెచ్చిపోయాం ఈసారి. అండ్ షాపింగ్ కూడా కొంచెం పీస్ఫుల్గానే జరిగింది. సో దిస్ ఇస్ లైక్ ఐప్యాడ్ మేధాంష్ కోసం. లేటర్ దీన్ని అప్డేట్ చేశాక చూడాలి. ఇంకా ఏం చేయలేదు, జస్ట్ ఆన్ చేసి చెక్ చేసుకున్నాం. ఇప్పుడు పక్కకు పెట్టేస్తాం. అండ్ దాని తర్వాత మేము సియామ్ ప్రీమియం అవుట్లెట్ మాల్కి వెళ్ళాము. అది బ్రాండే, కాకపోతే మనకి సేల్ ఆప్షన్స్, డిస్కౌంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. సో అలా మా ఆయన నాకు షూస్ కొని ఇచ్చారు. ఇది ఆయన కొనుక్కున్నారు, స్కెచెస్లో ఆయన తీసుకున్నారు. ఇక్కడికి అక్కడికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంది గైస్. డెఫినెట్లీ ఒక రోజు ఎక్స్ట్రా పెట్టుకొని సియామ్ దానికి విజిట్ చేయండి. ఎందుకంటే స్కెచెస్ జనరల్గా మనం వాడతాం కాబట్టి ఇది నేను నాకు కొనిచ్చాను బ్లాక్. నా దగ్గర వైట్ ఉంది, పింక్ ఉంది స్కెచర్సే. సో ఈసారి బ్లాక్ తీసుకున్నాను. అండ్ ఇది కాకుండా నైటీలు హరినికి తీసుకున్నాము. అండ్ శివ కూడా, ఎందుకంటే శివ ఎక్కువ షూస్ యూజ్ చేస్తారు, ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఓన్లీ ట్రిప్స్, ట్రెక్కింగ్ అంటే ఏం చేయను. శివ ఎక్కువ వాడతారు కాబట్టి ఇది శివ తీసుకున్నారు. ఎయిర్ జార్డన్ది. అక్కడ మనకి మంచి డిస్కౌంట్లో దొరికింది. ఇక్కడికక్కడికి ఈజీగా ఎంత లేదన్నా ఒక 5-6 వేలు అయితే డిఫరెన్స్ అయితే ఉంది అని నేను చెప్తున్నా. బికాస్ ఇక్కడ మనకి జనరల్గా ఒక 20,000కి అలా దొరికేది, అక్కడ మనకి 12,000, 9,000 అలా దొరికేస్తుంది. సో మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది. ఓన్లీ నైకీలో అయితే అక్కడ ఆల్రెడీ వాడు ఇచ్చిన డిస్కౌంట్ మీద 2 ప్రోడక్ట్లు మినిమం కొంటే ఓవరాల్ బిల్ మీద 50. సో అలా ఆఫర్స్ కొన్నాం, లేకపోతే జనరల్ గా ఇన్ని ప్రిఫర్ చేయం. అండ్ మా ఆయన ఇది కొనుక్కున్నాను గైస్. వచ్చేటప్పుడు ఖాళీగా ఎందుకు డ్యూటీ ఫ్రీ లేదో తీసుకోవాలి. ఇలాంటివి బాయ్స్ కి ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ నుంచి వస్తున్నారంటే బాయ్స్ కి ఇది ఒకటి బెనిఫిట్ ఉంటుంది అనుకుంటా. అండ్ ప్రీమియం అయితే అయిపోయాయి. అది కాకుండా మేము అక్కడ బ్యాంకాక్ లో కార్ కొన్నాం, చాలా కార్లు కొన్నాం. ఇవి ఆ కార్లు.
అంటే బైక్ కూడా. ఇవన్నీ మేధాంశ్ కోసం వాడు పెద్ద అయ్యాక ఆడుకుంటాడు. ఇది నేను కొనుక్కున్నా. ఇది నేను కొనుక్కున్నావు, ఇది నాది. శివ ఎవరు పింక్ కలర్ కాదు, ఎవరికి ఇంకా ఎవరికి ఇష్టం? నువ్వు అది తీసుకుంటే వద్దు నాకు బైక్ నచ్చిందనో బైకే తీసుకున్నావు. బైక్ ఇంకా కారు తీసుకున్నా. సో దిస్ ఇస్ ఫర్ మేధాంశ్. ఇక్కడ పెడదాం బాగుంది. ఇప్పుడు వాడు మొహాన్ని వేసి కొడతాడు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం పెద్ద అయ్యాక ఇంకా మళ్ళీ అప్పటి వరకు అది డెకర్ చేసుకోవడానికి బాగుంటుంది. తెచ్చాము. అండ్ ఇది ఏదో గేమ్లో వచ్చింది కదా, కొనలేదు కదా మనం. అండ్ థాయిలాండ్కి వెళ్ళాక ఆబ్వియస్లీ మనము కొనకుండా ఎలా ఉంటాం. సో ఇవన్నీ మ్యాక్సిమం సోవెనీర్గా ఇవ్వడానికే. నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నది కొనలేదు బికాస్ మేము చాలా సార్లు వెళ్ళాం. ఆల్మోస్ట్ నా సరికి కానీ నేను కొన్నాక ఒక 2 నాకు కావాలని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి కొన్నా. కావాలన్నావా? కొన్నావా? 7-11 తెస్తా. ఓకే. అయితే జనరల్గా మేము చాలాసార్లు థాయిలాండ్కి వెళ్ళొచ్చాం కాబట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆల్మోస్ట్ మన సర్కిల్లో ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి అందరికి ఇచ్చేసాం కాబట్టి ఇది ప్రతిసారి అదే సాల్వ్ చేస్తే బాగోదని ఈసారి ఇప్పుడు మొత్తం ట్రెండింగ్లో ఉంది. అండ్ ఇది చాలా బాగుంది. ఇది హర్బల్ది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవి తీసుకొచ్చాను. సో క్లోజ్ సర్కిల్లో ఇవి డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను. ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరికీ మాకు లేదా గిఫ్ట్స్ అని అడగండి ప్లీజ్. అంత షాపింగ్ అయితే నిజంగా చేయలేదు. నెక్స్ట్ టైం ఏదైనా నిజంగా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఎవరైనా ముగ్గురు బెస్ట్ లైక్ మన జనరల్గా రెగ్యులర్ వ్యూవర్స్ ఉంటారు, రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, కొన్ని ఇయర్స్ నుంచి నాకు తెలుసు వాళ్ళు కొంతమంది, బికాజ్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. నేను అన్ని మెసేజెస్ అన్ని కమెంట్స్ చదువుతాను కాబట్టి ఆ ముగ్గురికి ఏదైనా బెస్ట్ గిఫ్ట్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ తీసుకొస్తాను. సో ఇది ఇంకొక వైరల్, ఇది మా ఆయన తెచ్చుకున్నారు, వైరల్ అవుతున్న 7-11. ఈ క్యూట్ లిటిల్ క్రాక్స్ మేధాంశ్ కోసం, అన్ని కోసం కూడా ఒకటి కొన్నా ఎక్కడుందో. అంటే మేధాంశి కూడా మనం బ్రాండ్లో కొనొచ్చు కానీ పిల్లలు తొందరగా పెరిగిపోతారు కదా, ఇప్పటిలో కొన్నాను. ఆల్మోస్ట్ ఒక 10 years వచ్చాక అప్పుడు కొంటా. సో దట్ కొంచెం స్టేబుల్గా ఉంటుంది, ఒక 1-2 years పనికొస్తుంది కాబట్టి. ఇప్పట్లో పిల్లలు గబగబా పెరిగిపోతున్నారు కాబట్టి నువ్వు ఎక్కువ లేదు. అండ్ ఓ మై గాడ్, ఇవన్నీ యాక్సెసరీస్. ఇది ఒక బబుల్స్ది ఇలా ఉంటుంది, బబుల్ రివాల్వర్ ఇది. సో తర్వాత సెట్ చేసింది. ఇది హరిణి కోసం ఒక డ్రెస్. ఇవన్నీ స్టైలింగ్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను ట్యాగ్ చేస్తాను. పింక్ ప్యాంట్, బ్లాక్ టీషర్ట్. ఇలా హరిణికి ఒక 3 dresses కొన్నాను. ఇది కూడా మేధాంశ్. ఇలా మనకు అక్కడ చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి విచ్ ఇస్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది నాకు 150 baht వచ్చింది. 150 baht అంటే మన డబ్బుల్లో 450 అంటే 500 వేసుకోండి, 500 రూపీస్కి వచ్చినట్టు. ఇది సేమ్, ఇది కూడా నాకు 500 రూపీస్కి, ఇండియన్ కరెన్సీలో 500 రూపీస్కి వచ్చినట్టు. అండ్ హరిణి డ్రెస్, అనదర్ డ్రెస్. ఇది బ్లాక్ టీషర్ట్ అండ్ ప్యాంట్ ఇలా వచ్చింది. సో ఒకరోజు వేసుకున్నప్పుడు స్టైలింగ్ చేసినప్పుడు పెడతాను. ఇవి మేధాంశ్కి డ్రెస్సెస్, కాట్ సెట్స్ లాంటివి. వాడి కోసం కూడా ఒక 5 కొన్నాను. దిస్ ఇస్ ఫర్ మేధాంశ్. డెఫినెట్లీ ఇవి నేను స్టైలింగ్ చేసినప్పుడు పెడతాను, ఎందుకంటే బట్టలు ఇప్పుడు అన్నీ ఓపెన్ చేస్తే. ఇది కూడా మేధాంశ్. ఇది హరిణి అనంతగా. సో హరిణికి 3 dresses, ఇంకేం కొనలేదు ఎక్కువ. బట్టల్లో అవి కొన్నాను. అండ్ ఇది ఎవరి కోసం కొన్నానో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసుకోండి. This is glow in the jar. So this is for Shiva. And one floral shirt. And ఇంకొకటి ఇట్లా కుర్రల్ కైండ్ ఆఫ్ ఫ్లోరల్ షర్ట్. ఇది నో స్టిచ్ షర్ట్ లాంటిది ఒకటి. ఇక్కడ మనకి చాలా కాస్ట్లీ ఉంది, మెటీరియల్ అయితే చాలా అదిరిపోయింది. సో ఇలా కొన్ని మనకు అక్కడ చాలా బెస్ట్ ప్రైసెస్కి దొరుకుతాయి అన్నమాట. అండ్ అది కాకుండా ఇంకోండి, ఇలాంటివి అయితే మీరు మా ఆయన చాలా వీడియోస్లో వేసుకోవడం చూసారు. ఇవన్నీ కొన్ని ఏళ్ళగా లైక్ మా పెళ్ళైన కొత్తలో హనీమూన్కి వెళ్ళినప్పుడు తెచ్చుకునేవి కూడా ఇప్పటిదాకా యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ టీ షర్ట్. అంటే తొందరగా పాడవు, అంత బాగుంటాయి మెటీరియల్. ఇందులో కొన్ని ఫ్రెండ్స్కి ఇవ్వడానికి కూడా తెచ్చాను. అనదర్ వన్ ఇస్ దిస్. ఇలాంటిది నేను మినీ వర్షన్ మేధాంశ్కి కూడా కొన్నా. దిస్ ఇస్ ఫర్ శివ. మినీ వర్షన్ ఇది నాకు కూడా తీసుకున్నాను. అది కాదు బా బేటా. ఎన్ని కొన్నా కన్నా ఇవి చాలా తీసుకున్నాను అంటే కొన్ని ఇస్తా అన్నారు. దీంట్లో ఈ బ్రాండ్ కొనుక్కోండి,
ఇవి కొన్ని ఏళ్ల వరకు లాస్టింగ్ ఉంటాయి. ట్రిపుల్ ఎం అని ఉంటుంది, బ్లాక్, గ్రే, మెరూన్, వైట్ రెండు. ఇంకా ఇప్పట్లో వెళ్ళదు అనుకుంటా, మా ఆయన ఎక్కువ తెచ్చేసుకున్నారు అంటే నా కోర్స్ వల్ల. దిస్ ఇస్ ఫర్ ఇది ఎవరికి పండుగ కదా, లయన్. ఇది నీ ఫ్రెండ్ కన్నావు కదా, బైక్ నడుపుతాడు అబ్బాయి కాదు. మీ అందరికీ తెలుసు నేను ఇలాంటి ప్యాంట్స్ చాలా యూజ్ చేస్తానని. ఈసారి నీకు షాపింగ్ ఒక పిచ్చి కంపెనీ ఉంది కాబట్టి ఇద్దరు పిచ్చోళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కువ వర్షంలో కూడా గొడిగేసుకొని షాపింగ్కి వెళ్ళేవాళ్ళు మీరు. చాలా బాగుంటుంది, స్కర్ట్ లాగా ఉంటుంది. ఇది ప్యాంట్స్. సో ఇవి ఒక 4 కొనుక్కున్నాను సేమ్ వర్షన్. వాటితో పాటు నేను కొన్ని షర్ట్స్ కొనుక్కున్నాను. అంటే మన దగ్గర అక్కడ దొరికేస్తాయి, బట్ కొన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, విచ్ ఇస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరికేస్తుంది. 150 బాత్ అంటే మనకి 500కి వచ్చేసినట్టు టీ షర్ట్. అండ్ దిస్ ఇస్ ఫర్ 200 బాత్, అరౌండ్ 600-650 అయినట్టు మన డబ్బుల్లో. కానీ మెటీరియల్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ లైక్ నెక్స్ట్ హాలిడేలో వేసుకుందామని చెప్పి ఒక షార్ట్ లాంటి స్కర్ట్ అండ్ షర్ట్. సో నెక్స్ట్ హాలిడే మా ఆయన ఏ కంట్రీకి తీసుకెళ్తారు, నేను డొమెస్టిక్గా ఎక్కడికి వెళ్ళినా అప్పుడు డెఫినెట్లీ ఇది వేసుకుంటాను. అండ్ ఇది కూడా షర్ట్, కొన్ని అక్కడ వేసేసుకున్నా కొన్ని. అండ్ ఇది కాట్ సెట్ లాగా ప్లెయిన్ ప్యాంట్, గ్రీన్ కలర్ షర్ట్. ఎన్నున్నాయి తీసే కొద్దికి వచ్చినాయి. సో ఇది వచ్చేసి బ్యాగ్స్ గైస్, ఇలా ఉంటుంది. ఇలా ఇంకో ఇక్కడ చూడొచ్చు మీరు, మోషీలో ఇలా కొన్ని ఫ్రెండ్స్కి ఇవ్వడానికే కొన్నాను. ఇవి బొమ్మల బ్యాండేజ్ లేవు, హరిని కోసం పిల్లలకి యూజ్ అవుతాయి కదా అని ఎప్పుడైనా సో కొన్ని పెట్టాను. ఇది ఒక బ్యాగ్ హరిని కోసం. ఇది కూడా ఇంకొకటి కాట్ సెట్ చిన్నది విత్ జాకెట్. అండ్ నా ఆ ఫేవరెట్ ఇవి అచ్చంగా గిఫ్ట్స్ ఇవ్వడానికి ఫ్రెండ్స్కి. శివ ఇంకా 2 షర్ట్స్ కొనుక్కున్నారు. ఇది చాలా బాగుంది. కరెక్ట్ చెప్పావు. షర్ట్ శివ చూడా, ఇలాంటివి నా బర్త్డే రోజు చేసుకోకనా. ఇది హ్యాపీ. సో ఇట్లా పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే మనం తిరగాలి. అండ్ అక్కడ మనకి గర్ల్స్కి అయితే చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఇంక్లూడింగ్ లైక్ సమ్ ఇన్నోవేర్స్ అలాంటివి కూడా చాలా బడ్జెట్లో మంచి క్వాలిటీవి దొరుకుతాయి. సో జనరల్గా ఇక్కడ మనకి కొన్ని బ్రాండ్స్లో దొరికేవి అక్కడ మనకి లైక్ మాల్స్లో, స్ట్రీట్ షాపింగ్స్లో దొరికేస్తాయి. అంత బెస్ట్గా ఉంటాయి. అందుకే అక్కడ అమ్మాయిలు ఎక్కువ రెడీ అవుతూ ఉంటారు అనుకుంటా నాకు తెలిసి. one heavy wig which we gonna prank everyone at home. ఒక రోజు ఏం చేస్తామంటే హనీకి హెయిర్ కట్ అని చెప్పి తీసుకెళ్ళి హనీకి హెయిర్ కలర్ ఇలా చేయించాను అని చెప్పి అందరినీ ప్రాంక్ చేద్దాము. లెట్స్ సీ హౌ దే విల్ రియాక్ట్ అని. పెద్ద ప్లానింగే. సో ఇలాంటివి కూడా చాలా ఆప్షన్స్ ఉండే అక్కడ. కొన్ని కిచెన్స్ తీసుకున్నాం మీ దానికి ఇష్టమైనవి, బికాస్ కార్కి, బైక్కి. నేను తెచ్చుకున్న కిచెన్ ఇది ఉంది చూస్తా. అండ్ కొన్ని సోప్స్ నా కోసం తెచ్చుకోలేదు, మోస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడానికి. ఫ్రూట్ సోప్స్ అండ్ ఈ బ్యాగ్స్ చూపిస్తాను. వాళ్ళకి వెళ్ళినప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా హరిని ఒకటి తీసేసుకుంటే. సో విచ్ వీ కెన్ keep stuff and we can carry like this. అలా వస్తుంది. సో ఇలా ఫ్రెండ్స్కి ఇద్దామని కొన్ని తెచ్చాం. లాస్ట్లో ఇది కూడా చూపిస్తాను. ఇలా కొన్ని ఇవ్వండి. ఇది కొంచెం అది మంచిగా ఉంటే ఇది కొంచెం లైక్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళు. ఇలా షాపింగ్లో వాళ్ళు ఎట్లా పెట్టారు? షాపింగ్లో వాళ్ళు ఇలా పెట్టారు స్టైలిష్గా. అంటే మనం కూడా శివ ఒకవేళ క్యారీ చేస్తే బాగుంది. ఇలా సో ఒక కలర్ నాకు ఉంచుకొని మిగతాది ఫ్రెండ్స్ కంటే ఇంకెవరికి ఇస్తా, ఫ్యామిలీలో వాళ్ళకి. మేఘనాక రాలేదు కాబట్టి ఈసారి విష్ణుకి ఏం లేదు గైస్, బికాస్ అక్కడే విష్ణు ఉంది కాబట్టి నాకు నచ్చింది ఏమైనా కొనుక్కోమన్నా ఏం కొనుక్కోలేదు. నాకు మాత్రం కొనిచ్చింది లిప్స్టిక్స్ అవి సోప్స్ అయిపోయాయి. అండ్ అక్కడ మనకి సాక్సెస్ బాగా దొరుకుతాయి పిల్లలకి. 100 బాత్కి 5 ఇస్తారు. ఇలా లాస్ట్ టైం కూడా చూపించాను నేను మీకు. సో లాస్ట్ టైం అన్ని పొడుగు తెచ్చానని చెప్పి ఈసారి కొంచెం
చిన్నవి తెచ్చా. ఇవన్నీ మనకి 100 బాత్స్కి 5, అంటే మనకి మన డబ్బులో 300 రూపీస్కి 5 pairs ఆఫ్ సాక్స్ వచ్చినట్టు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ క్వాలిటీ. ఈ సైజ్ అయినా ఆ సైజ్ అయినా అంతే ప్రైస్. సో నేను ఇలా మేదాన్స్కి ఇలా కొన్ని హర్నీకి నాకు కలిపి తీసుకొచ్చుకున్నాను. ఈ ఇన్హేలర్స్ కూడా అక్కడ ఫేమస్ కాబట్టి శివ వాళ్ళ ఫ్రెండ్ అడిగారని చెప్పి ఆయన తీసుకొచ్చారు. ఇది మా డ్రైవర్ అన్న ఉన్నారు కదా, ఆయన కోసం అండ్ వాళ్ళ పిల్లలిద్దరి కోసం ఎప్పుడు తెద్దామనుకుంటా మర్చిపోయాను, కానీ ఈసారి తీసుకొచ్చాను. సో ఇవి లిటిల్ పౌచెస్ అగైన్ కోల్గేట్. అండ్ అదే అయితే ఈసారి ఏం వద్దు హ్యాండ్ బ్యాగ్స్ అవి అంటే లాస్ట్ టైం నేను సింగపూర్ అట్లా వెళ్ళినప్పుడు చాలా తీసుకొచ్చా. సో ఎక్కువ వద్దు అని అంటే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. అండ్ దిస్ ఆల్ ఆర్ యాక్సెసరీస్ అన్నీ. ఒకటి మనకి 20 బాత్ షాప్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నాను నేను ఇవన్నీ. బాయ్స్కి ఏం కొనాలో నాకు తెలీదు, సో నేను ఇంద్రనీల్ బావ కోసం ఇలాంటివి కొన్నా. ఇది మా ఆయన కోసం కొన్నా, ఇది బావ కోసం కొన్నా. ఈవెన్ బాయ్ అని చెప్పి అక్కడ మనకి మేకప్కి చాలా ఫేమస్ అన్నమాట. సో చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఐ గాట్ క్యూట్ మినీ లిప్స్టిక్స్, మినీ ఐ షాడోస్. ఈ బ్రాండ్ అక్కడ చాలా ఫేమస్, శివనా అని. సో అలా ఇవన్నీ తీసుకొచ్చాను. అండ్ కొన్ని క్లిప్స్, ఇవి హరిని వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కోసం తెచ్చుకున్నారు. ఎస్ నెయిల్ పాలిషెస్. ఇది హరిని తెచ్చుకుంది, ఎప్పుడు పెట్టుకుంటుందో నాకు తెలియదు. ఇలాంటివన్నీ వేస్ట్ చేస్తుంటుంది, బట్ దానికోసం కాదు. ఐ షాడో ఫర్ మీ. దీస్ ఆర్ క్యూట్ మినీ లిప్స్టిక్స్. చెప్పులు అలాంటివి ఎక్కువ ఏం ఉండేది. ఇది మేకప్ ఫిక్స్ స్ప్రే అంట, ఇది ఫ్లోటింగ్ మార్కెట్. చాంగ్థాయ్ థాపరాయ్. మా మేధాంష్ క్యాష్ టేకర్ ఉన్నారు కదా విద్య, దానికోసం తెచ్చా. అండ్ ఐ ఆల్సో గాట్ 1 ఇయరింగ్ సెట్ ఫర్ హర్. హ్యాండ్ బ్యాగ్ ఎక్కువ హడావిడి లేకుండా అని చెప్పి ఐ గాట్ ఫర్ హర్. దిస్ ఇస్ లైక్ ఇవన్నీ ఇదేంటి, ఇది కూడా ఐ షాడో చూడండి. ఇలాంటివన్నీ నాకు తెలియకుండా వేసేస్తూ ఉంటుంది. ఎంత ఉంది చూడండి, ఇప్పుడే చూస్తే ఏంటి చిన్న ప్యాకెట్ ఉంది అనేసి అనుకున్నా. సో ఇవన్నీ కాకుండా నేను షాపింగ్ చేస్తున్నప్పుడే శివ కోసం ఒకటి కొన్నాను. దిస్ ఇస్ మై గిఫ్ట్. ఆయనకి ఇలాంటి షేడ్స్ ఎక్కువ నచ్చుతుంది, చాలా తక్కువ వాడతారు. షేడ్స్ ఉన్నా కూడా పెట్టుకోరు అన్నమాట. సో చాలా అంటే చాలా రేర్. ఏదైనా నేను ఐస్తోనే ఎంజాయ్ చేస్తాను, నేను గ్లాసెస్ పెట్టి వాటికి అడ్డు వేయను అని చెప్పి నాకు ఒకటి చెప్తుంటారు. బట్ నేనైతే ఎండలోకి వెళ్తున్నాను కంపల్సరీ, ఎంత పిచ్చి గ్లాసెస్ అయినా ఎంత బ్రాండెడ్ గ్లాసెస్ అయినా ఏదో ఒకటి గ్లాసెస్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. సో అలా నేను ఫాలో అవుతాను. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మనము బ్యాంకాక్ ఆర్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ కంట్రీస్లో, మనం ఇండియా నుంచి కాబట్టి మనం ఏదైనా పర్చేస్ చేస్తున్నాము ఒక బ్రాండెడ్ వస్తువు అని అంటే డెఫినెట్లీ వీ విల్ బి గెట్టింగ్ రీఫండ్, వ్యాట్ రీఫండ్ అన్నది మనకు వస్తుంది అనమాట. వెళ్ళేటప్పుడు అది యాక్చువల్లీ ఏ కంట్రీలో ఉన్నాయో చూసుకొని, సో ఇట్లా మనకి వ్యాట్ రీఫండ్ కి స్లిప్ ఇస్తారు, మన పాస్పోర్ట్ మనకి టైం సరిపోక ఇక తీసుకోలేదు ఇది. సో మాకు ఈ షూ పర్చేసెస్ అన్నిటికి, ఈ బ్రాండ్స్ వి కొన్నవన్నిటికి వీటికి రావండి. వాటికి రావు. రోడ్ సైడ్ మీకు ఎక్కడైనా వ్యాట్ రీఫండ్ అని స్టిక్కర్ ఉన్న షాప్ లో కొంటే సో వస్తుంది. మనకి ఎక్కడైనా లైక్ గోల్డ్ కొంటున్నా, ఇంకేమైనా కొంటున్నా, మనకి ఎవ్రీ టూరిస్ట్ ఒక లిమిట్ అన్నది ఉంటుంది గోల్డ్ వైస్. వేరే మన దుబాయ్కి వెళ్ళాలినప్పుడు సో అలా చూసి కొనుక్కున్నప్పుడు వాటి మీద డెఫినెట్లీ వ్యాట్ రీఫండ్ అని వస్తుంది. సో వీటిలో కూడా మనకు అన్నిటి మీద ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కౌంట్లో కొన్నాము, మనకి ఇంకా 50% ఆఫ్ వచ్చింది. కొన్నిట్లో 1+1 అలా వచ్చాయి కాబట్టి స్కెచర్స్లో 1+1 వచ్చింది. నైకీలో 1 కొంటే ఒక ప్రైస్ ఉండింది, 2 కొన్నాం కాబట్టి 50% డిస్కౌంట్ వచ్చింది. సో అలా వాటి మీద కూడా మనకి వ్యాట్ రీఫండ్ అనేది స్లిప్ ఇచ్చారు. సో దీని మీద ఇచ్చాడు. అండ్ ఐప్యాడ్కి వ్యాట్ రీఫండ్, ఐప్యాడ్కి ఆల్మోస్ట్ 800 బాత్ రీఫండ్ వచ్చింది. సో 8 into 3 అని అంటే మనకి 3600, విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ 4000కి దగ్గరే కదా. ఎంత వచ్చినా మనకి 2000 వచ్చినా మనకి వెనక్కి వచ్చేస్తుందంటే అమ్మా అనుకుంటా. సో ఇలా అనమాట బెనిఫిట్స్. ఏది కూడా వేస్ట్ చేయాలని అయితే కాదు. అండ్ ఇవన్నీ కంపల్సరీ కొనాలా అంటే అది కూడా కంప్లీట్లీ ఆప్షన్. మేమైతే ఒక మోటివ్ మీద వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా పిల్లల కోసం, పిల్లలు ఎంజాయ్ చేయడానికి. సమ్మర్ అంతా మాకు బిస్కెట్ అయింది కాబట్టి ప్రత్యేకంగా ఇంకా మాకు ఇంకొక ఫంక్షన్ కూడా ఉండింది అక్కడ, ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కైండ్. సో అది జస్ట్ మేము అలా వెళ్ళి కనిపించి ఇలా వచ్చేసాము, విచ్ ఇస్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ది. సో అదంతా నేను రికార్డ్ చేయలేదు, ఎందుకనంటే ఎవరి పర్సనల్ ఈవెంట్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి. అది ఇది నాకు కలిసి వచ్చిందనమాట. సో అయిపోయాక ఇలా షాపింగ్ అయితే చేశాను. హరిని ఏం కొన్నది చూపించే ముందు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇది కూడా దానికి చెప్పులు కొన్నాను. దిస్ ఇస్ ఆల్సో అరౌండ్ 500 మన డబ్బులు, అంటే 150 బాత్. సో ఇది హరినికి. ఇవి కాకుండా నేను
ఇది కూడా ఇన్హేలర్స్ లాంటివి లైక్ సో ఇలా ఉంటుందన్నమాట ఇన్హేలర్ ఇది. అండ్ మొత్తం ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అవుతున్న ఇది బ్లరింగ్ ఫిల్టర్ పౌండ్స్ది పౌడర్ అనమాట. సో ఇది బాగుంటుందని కూడా ఇది కూడా కొన్ని తెచ్చాను. అండ్ దిస్ ఈజ్ లిప్ బామ్. ఇవి పెయిన్ రిలీఫ్ ప్యాచెస్ అక్కడ చాలా బాగుంటుందని చెప్పి ఈ చిన్నవి కూడా గిఫ్టింగ్కి తీసుకొచ్చాను. మై ఫేవరెట్ టైగర్ బామ్ ఫ్రమ్ ఇది వాడు ఏదో గిఫ్ట్ ఇచ్చాడు ఇది కొన్నందుకు. అక్కడ మనకి గిఫ్ట్స్ అవి చాలా ఫేమస్ అనమాట. చూడండి డిఫరెంట్ షేడ్స్లో ఉంటాయి. ఇది ఎవరి కోసం తీసుకున్నాను ఆబ్వియస్లీ తెలిసిపోద్ది. చాలా క్లిప్స్ ఇయర్ రింగ్స్ చెప్పాను కదా గర్ల్స్ స్టాక్ మనకి చాలా బాగా దొరుకుతుందని. అండ్ సమ్ పర్సనల్ కేర్ ఐటమ్స్ ఫర్ మీ బికాస్ నాకు డార్క్ సర్కిల్స్ చాలా ఉంటాయి. సో దానికోసం ఇవి వాడేస్తే రిజల్ట్ వచ్చేసేదని కాదు, ఏదో ఆశగా తెచ్చుకుంటాము. అండ్ ఈసారి మా ఆయన కొన్ని కొనుక్కున్నారని చెప్పాను కదా, ఒరిజినల్ క్రోకోడైల్ నెయిల్ కీ చైన్. అది అక్కడ సౌవెనీర్ అనమాట. అక్కడ క్రోకోడైల్ చాలా ఫేమస్. సో వాటితో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్, బెల్ట్స్, వాలెట్స్. లాస్ట్ టైం వాలెట్ తెచ్చుకున్నారు. సో ఈసారి ఇది తెచ్చుకున్నారు. అలా డిఫరెంట్ కలెక్షన్ ఆయన గ్యాదర్ చేస్తూ ఉంటారనమాట. సో ఈసారి అది మన శివాకి సపరేట్గా దొరికినప్పుడు చేద్దాం. ఇది ఆఫీస్లో ఆయన టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి తెచ్చుకున్నారు. ఇలా పెట్టుకోవచ్చు. శివ ఏం కొనుక్కుంటారు, ఏదన్నా ఒకటి కొనుక్కున్నారు అని అంటే డెఫినెట్లీ అందరికీ తెలిసిపోయింది. వ్యూవర్స్ అందరికీ కొత్తగా చూసే వాళ్ళకి ఇప్పుడిప్పుడే ఇలాంటి ఏమంటారు ఇష్టం కూడా ఉంటుందా అని చెప్పేసి ఒక పేపర్ వెయిట్ లాంటిది. ఇది కూడా యాక్చువల్లీ చాలా క్యూట్గా అందంగా ఉంది డెకరేషన్ అయినందుకు వల్ల. సో ఇవన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థాయిలాండ్ షాపింగ్. ఇప్పుడు హరిని చూపిస్తాను. సో ఈవెన్ నేను అక్కడ నుంచి నేను యూట్యూబ్ చూస్తాను కాబట్టి కొన్ని వైరల్ ఫిజీస్ తీసుకున్నాను. సో మీకు ఎవరైతే యూట్యూబ్ చూస్తారో వాళ్ళకి ఇది తెలుసు, వైరల్ డంప్లింగ్స్. తిరిగిన రోజులు బాగానే తిరిగింది, రాగానే అడ్డం పడింది. చూడండి నల్లగా కూడా అయిపోయింది. లక్కీగా మాకు వీకెండ్ కలిసి వచ్చింది కాబట్టి ఎల్లుండి నుంచి స్కూల్కి వెళ్ళాలి. అన్నీ. సో ఇంకొకటి 2 తీసుకున్నాను. ఇది చెప్పొచ్చు కదా అన్ని. ఇది జెల్ టెక్స్చర్. ఇంకా ఒక లైన్ బాక్స్ తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది అయితే మినీ స్కేట్ బోర్డ్ అనమాట. చాలా బాగుంది. ఫింగర్స్ ఇట్లా పెట్టేసి ఇలా అని ఇలాంటిది మేధానికి కూడా ఒకటి కొన్నాను. ఇది యాక్చువల్లీ పిల్లి కోసం వాడతారు, ఎవరైనా వాడు. సరే అయిపోయినాయి. ఇంకా కొన్ని థై బాత్స్ ఉంచుకున్నాం ఇందులో. నాకు కొన్ని అక్కడ నుంచి మంచిగా థై బాత్స్ నేను నార్మల్గా నచ్చేటప్పుడు చాలా వరకు థై బాత్స్. ఒక ఎన్ని బాత్ ఇది? ఒక 5 బాత్ దొరికింది, ఒక 1 బాత్ దొరికింది, ఒక 10 బాత్. 10 బాత్ 2-3 దొరికినాయి. అన్నికి బాగానే దొరికినాయి. సో ఈ బ్యాగ్స్ కొన్నప్పుడు ఇది హరిని ఉంచుకుంటుంది. ఇది కూడా నాకు వచ్చింది, ఒక గేమ్లో వచ్చింది. సో హరిని లాస్ట్ మూమెంట్లో ఇది వాళ్ళ నాన్నమ్మకి ఏం తీసుకోలేదని చెప్పేసి ఈ వాచ్ తీసుకుంది. ఒకటి తను ఉంచుకుంటుందంట, ఇంకోటి వాళ్ళ నాన్నమ్మకి ఇస్తా అంది, ఇంకోటి మళ్ళీ ఎవరికి ఇస్తారో తెలియదు. ఒకసారి పెట్టుకో చూద్దాం. ఇది లైక్ బ్రాండ్ కాదు బట్ స్టైలిష్ది, బట్ విచ్ ఇస్ అడ్జస్టబుల్, విచ్ లుక్ క్యూట్ ఆన్ కిడ్స్. అలా బాగుంటుంది. సో గైస్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థాయిలాండ్ గిఫ్ట్స్ అన్బాక్సింగ్. ఇప్పుడు వీటిలో నేను సేగ్రిగేట్ చేసి ఎవరివి వాళ్ళకి సర్దాలన్నమాట నీట్గా. అదొక జాబ్ ఇప్పుడు నాకు. సో ఇప్పటికి ఇంకా డౌట్ ఇంకేమైనా మిస్ చేశానా ఏంటని. చూడడానికి అయితే ఇంత షాపింగ్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఈసారి నేను చాక్లెట్స్ అన్నది అసలు కొనలేదు బికాజ్ ఎవరు తినట్లేదు. అండ్ ఎవ్రీ టైం తీసుకొస్తున్నాం అందరికి ఇచ్చేసాక మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలాగే ఉండిపోతున్నాయి. సో అందుకని చెప్పి ఈసారి చాక్లెట్స్ అన్నది కంప్లీట్గా అవాయిడ్ చేసి యూస్ఫుల్ థింగ్స్ తీసుకొచ్చాను. సో అవే ఇప్పుడు సేగ్రిగేట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. స్టే ట్యూన్, లాట్స్ ఆఫ్ లవ్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. హాయ్, వెల్కమ్ బ్యాక్. అన్న ఏం నొక్కేస్తున్నావు?